దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు తన పరిశుద్ధ సన్నిధిలో జ్ఞాపకము చేసుకున్న విధానమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. ఒక భక్తుడు పాట రాస్తూ, కృతజ్ఞత లేనివారు వేల కొలది కూలినను అన్నాడు. కృతజ్ఞత లేనివారు ఎప్పుడైనా కూలిపోతారే తప్ప నిలిచి ఉండరు. అందుకే మానవ దేహముతో జీవిస్తూ ఉన్నప్పుడు పెద్దలు ఒక మాట అనేవారు, కొట్టిన వాడిని మర్చిపోయినా పర్లేదట, తిట్టిన వాడిని మర్చిపోయినా పర్లేదట, పెట్టిన వాడిని ఎప్పుడూ మర్చిపోకూడదు అనేవారు. క్రైస్తవ జీవితము అంటేనే కృతజ్ఞతతో కూడిన జీవితం. దేవుడు దినదిన ఆయుష్, ఆరోగ్యము, క్షేమం ఇస్తున్నాడు అంటే ఈ జీవము ఆయన పెట్టిందే. ఆయనను స్తుతించుకోకుండా జీవించే జీవితం జీవిస్తాం. నేను అందుకే ఎప్పుడు ఒక మాట అంటుంటాను, భోజనం చేయకపోయినా 40 రోజులు బతుకుతాం, కానీ ఆ తర్వాత చచ్చే చావే భయంకరంగా ఉంటుంది. ప్రార్థన లేకపోయినా, కృతజ్ఞత లేకపోయినా జీవిస్తాం, కానీ ఆ ముగింపు చాలా దారుణంగా ఉంటుంది. అందుకే మనము ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అని తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనాలు కలిసి ఉన్నప్పుడు అంటారు, ప్రతి విషయమందు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తము అంటాడు. దేవునికి ఒక చిత్తము, ఇష్టముంది, అది కృతజ్ఞత చెల్లించుట. సో మన అంశ భాగము ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్మిన వారు దేనిని పోనీయకూడదు, దేనిని పోనీయకూడదు. ఈ సందేశం ముందు చెప్పాను. నేను ఏమని చెప్పాను అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15లో దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, నేను చెప్పే ప్రతి మాటలో పోనీయక, పోనీయకుము, పోనీయము ఇవే కనిపిస్తాయి. అంటే నేను ముందు, మీరు బహుశా వినకపోయి ఉండొచ్చు కాబట్టి ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయకూడదు అని. రెండవది సామెతల గ్రంథం 3:21లో లెస్సైన జ్ఞానమును మన కన్నుల ఎదుట నుండి పోనీయకూడదు అని. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, నా కుమారుడా, దయను సత్యమును ఎన్నడూ పోనీయకుము అని చెప్పాను. అప్పుడు మీరు వినలేదు కాబట్టి దాన్ని గుర్తు చేస్తున్నాను అంతే. ఇప్పుడు దేనిని మనం పోనీయకూడదో కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. 32వ అధ్యాయము ఆదికాండము 26వ వచనము, ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనము, పోనీయక, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. చాలు. ఈ మాటను ఎలాగ మనం రాసుకోవాలంటే, పట్టుదలను పోనీయకూడదు, పట్టుదలను పోనీయకూడదు. ఏం జరిగిందో మీకు ఆ యాకోబును గురించిన సంగతులు బాగా తెలుసు. ఆయన నేను
క్లుప్తంగా అలాగ మీకు వివరిస్తాను. యాకోబు తన మామ అయినటువంటి లాబాను దగ్గర నుంచి తన 2 భార్యలను, దాస్యులను, ఆస్తిని, పిల్లలను తీసుకొని ఈ అన్య దేశంలో నేనుండను, నేను ఏ దేశం నుంచి అయితే వచ్చానో అక్కడికి మళ్ళీ వెళ్తాను అని ఆయన తిరిగి బయలుదేరి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఎదురుగా ఒక వార్త వచ్చింది. మీ అన్న ఒక 400 మందిని జనాన్ని వేసుకొని నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నారు అన్న వార్త యాకోబుకు వినపడింది. యాకోబు అనుకున్నాడు, నేను ఆల్రెడీ తప్పు చేసి మా అన్నకు మోసం చేసి వెళ్ళిపోయాను, దగ్గర దగ్గర 20 ఏండ్ల పైబడి దూరంగా ఉన్నాను, అయినా మా అన్న నా మీద పగ విడిచిపెట్టలే, ఇప్పుడు 400 మందితో వస్తే నన్ను, నా భార్య, పిల్లలను, ఆస్తిని చెదరగొట్టేస్తాడు, చంపేస్తాడు అని భయపడి ఆయన ప్రార్థన చేయడము ప్రారంభించినట్లుగా 32వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ ప్రార్థన చేయక ముందుగా భార్యలను ఒక గుంపు, ఆ యొక్క పశువులను ఒక గుంపు అలాగ భాగాలుగా విభజించి ఈయన 22లో ఆ మాట కనిపిస్తే అందరినీ వేరు చేసి ఒక్కొక్కరిని పంపించేసి యాకోబు ఒక్కడే మిగిలిపోయి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయడం ప్రారంభించగానే ఆకాశమందున్న దేవుడు, అక్కడ మనం చూస్తే 24, 25 వచనంలో ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను అని 24లో చూస్తాం. ఒక నరుడు అని రాయబడి ఉంది, పెనుగులాడుట చూస్తాం. ఇప్పుడు ఆ నరుడు అన్నాడు యాకోబును, బాబు వదిలిపెట్టయ్యా, తెల్లవారింది, నేను వెళ్ళిపోవాలి అని అన్నాడు. యాకోబు అంటున్నాడు, మనం చదివాం 26 వచనం, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయనెను. ఆల్రెడీ యాకోబును తొడగూటి మీద కొట్టాడు ఆ నరుడు, సడలింది, అయినా సరే గట్టిగా ఆయన పాదాలు పట్టుకున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోనీయను అంటే, ఒక దెబ్బ పడ్డా సరే నీ పాదాలను మాత్రము నేను విడువను, నీవు నన్ను ఆశీర్వదించకుండా నిన్ను నేను పోనీయను. ఎంత పట్టుదల! అప్పుడు అడుగుతాడు ఆయన, నీ పేరేం పేరు బాబు అని అడిగాడు 27లో. ఈయన నిజమే చెప్పాడు, నా పేరు యాకోబు అన్నాడు. ఈ ప్రార్థన అనే పెనుగులాటలో బాగా గమనించండి, ఈ ప్రార్థన అనే పెనుగులాటలో తన మోసాన్ని, తన తప్పిదాన్ని అన్నింటినీ ఒప్పుకొని యాకోబు విడిచిపెట్టాడు. అది ప్రార్థన అంటే. మందిరానికి వచ్చి వలవల ఏదో మనం చేసినట్టుగా, మన వల్ల దేవునికి ఏదో మేలు కలిగినట్టుగా చాలా మంది ఆలోచన. ప్రార్థన అని అడగానే మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టట, మార్పు చెందుట. అందుకే అతని హృదయ స్థితిని గుర్తించిన దేవుడు అంటున్నాడు, ఇప్పటిదాకా నువ్వు మోసగాడివే యాకోబు నీ పేరు, కానీ ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు 28వ వచనములో. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, మనము దేవుని నమ్మిన తర్వాత మన స్వభావము, మన జీవితములో మార్పు కలగాలి. మనము దేవుని అడిగేటటువంటిది యోగ్యకరమైనదైతే ఆ యోగ్యకరమైనది పొందుకునే అంత వరకు మనము పట్టుదలను పోనీయకూడదు. లోకంలో ఒక నానుడు ఉంది కదండి, పట్టుదల ఉంటే కానిది లేదు అని. బైబిల్ గ్రంథంలో పట్టుదల కలిగిన మొట్టమొదటి వ్యక్తిగా మనకు యాకోబు కనిపిస్తే, తర్వాత చాలా మంది కనిపించినా
అంటే చాలా మంది కనిపించిన అంటే చెడు కోసం పట్టుదల. ఉదాహరణకు సంసోను, డెలీలా వీరి సంభాషణ చూస్తే మాటి మాటికి విసిగిస్తుంది. ఆమె నీ బలం ఎక్కడుంది, నీ బలం. ఆమె ఒక పట్టుదల ఏంటంటే ఫిలిస్తీన్ల సర్దారులతో డబ్బులు ఇప్పించుకుంది. ఇప్పుడు ఇతని మీద చూపుతున్నది ప్రేమ కాదు, కేవలం నటన. అందుకే అతని బలము తెలియజేసి వాళ్ళకి తెలియచెప్పాలి. కాబట్టి ఆమె పట్టుదలతో అతను ప్రాణము విసికి చావగోరేంత వరకు మాటి మాటికి. ఈ లోకంలో రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం పతనమయ్యేంత వరకు సాతానుడు పట్టుదలను విడిచిపెట్టడు. రెండవది, విశ్వాసులమైన మనము క్రీస్తు రక్తములో కడగబడితే మన మార్పు, మన పరివర్తన, మనము శ్రేష్టమైన వాటిని పొందుకునేంత వరకు మన ప్రార్థనను కూడా మనం విడిచిపెట్టకూడదు. అలాగే మనం నూతన నిబంధనలోనికి వెళ్ళిపోయినప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా ఒక దీనురాలు యొక్క పట్టుదలను మనం చూస్తాం. అక్కడ ఒక ఆమె ఉంది, ఒక న్యాయాధిపతి, కానీ అతడు అన్యాయస్తుడు. ఈమె తన ప్రతివాదిని గురించి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అని అడిగింది. అతను డబ్బుకు అమ్ముడుపోయాడు, న్యాయం తీర్చల. కానీ ఈ దీనురాలైతే మాటి మాటికి వెళ్ళి అడుగుతూనే ఉంది. అమ్ముడుపోయిన వ్యక్తి మనస్సు మారి అంటాడు, ఈమె మాటి మాటికి నా దగ్గరికి రాకోకుండా ఉండే నిమిత్తమై ఒక్కసారి నేను న్యాయం చేస్తే బాగుంటుంది అని అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఆమెకేం చేశాడు? న్యాయం చేశాడు. అక్కడ రాయబడిందండి ఒక మాట, 7-8 వచనాలు అనుకుంటాను. అన్యాయస్తుడే పట్టుదలతో ప్రాధేయపడినటువంటి ఆ తల్లి మాట వింటే దివారాత్రులు తన బిడ్డలు మొరపెట్టగా ఆయన వారికి న్యాయము తీర్చడా అని అంటూ ఆయన త్వరగా న్యాయము తీర్చును అన్నాడు. అందుకే ప్రభునందు ప్రియులారా, మన విశ్వాస జీవితంలో ఒక పట్టుదల ఉండాలి. నేను కూడా ప్రార్థన చేశాను, మా అమ్మ రక్షించబడాలి, మా నాయన రక్షించబడాలి, మా అన్న మా ఎప్పుడు చేసావు? ఈ పొద్దు చేస్తే మళ్ళా వారం దాకా ఊసుండదు నీకు. అది పట్టుదల ఎలాగవుతుంది? ఉదాహరణకు ఒక ఇల్లు పొలమో కొనాలనుకోండి, ప్రతి ప్రార్థనలో అది గుర్తుకొస్తుంది. అవునా కాదా? ప్రతి ప్రార్థనలో గుర్తుకొస్తుంది. మరి ఇల్లు పొలము ప్రతి ప్రార్థనలో గుర్తుకొచ్చినప్పుడు నశించే ఆత్మ గురించి కూడా ప్రతి ప్రార్థనలో గుర్తుకొస్తుందా? నిజంగా గుండెల మీద చేయి వేసుకొని చెప్తే గుర్తుకు రాదు. ఎందుకు? అంత పట్టుదల లేదు దాని మీద. మనం ఖచ్చితంగా వారు మారాలన్నటువంటి పట్టుదల మనకు లేదు. పాట ఏం పాడతాం మనం? ఆంధ్ర కలిసి కీర్తనలో ఒక అద్భుతకరమైన పాట, నాకు బాగా ఇష్టమైనటువంటి పాట. యాకోబు గారు మాట్లాడు, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. ఓకే, కరెక్టే. మనం ఎప్పుడో ఒకసారి అలాగా గూట్లో అంధుడు రాయి వేసినట్టుగా వేస్తామే తప్ప మొరపెట్టం దివారాత్రం. అందుకే కార్యము జరగడంలా. కానీ యాకోబు చూస్తే, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో, నీ పాదాలు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నా ముందు ఒక క్లిష్టమైన పరిస్థితి ఉంది, దాన్ని నువ్వు సాల్వ్ చేయగలిగితే అప్పుడు నేను నిన్ను వదిలిపెడతాను. యాకోబు పేరు మారింది, బతుకు మారింది. అప్పటిదాకా స్టైల్గా నడిచేవాడేమో యాకోబు, ఇప్పుడు తొడగూడు సడిలి కుంటివాడు మాదిరి కుంటుకుంటూ నడుస్తున్నాడు. నడిస్తే నడిచాడు, దేవుడు ప్రార్థన విన్నాడు కాబట్టి చంపుతాడేమో అనుకున్న అన్న భుజం మీద పడి ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు గారుస్తున్నాడు. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి, ఏదో జరిగిపోయింది, నన్ను ఎప్పుడు చూడాలనిపించలేదరా నీకు? అన్నయ్య ఆస్తి తీసుకో, నాకుందిరా తమ్ముడు. ఆ సంభాషణ ఎట్లుంటుందంటే అండి,
ఆత్మ పూర్ణంగా చదువుతాం చూడమనుకోండి, హృదయపూర్వకంగా చదివినప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తాయి. ప్రియులారా, ఆ రక్త బంధాన్ని కలిపింది పట్టుదలతో కూడిన ప్రార్థనే. మనకు నిజంగా చెప్తాను నేను, మన ప్రతి ప్రార్థనలో నశించే ఆత్మలను గురించో మరొక దాని గురించో మనకేం లేదు, పట్టుదల లేదు. నిజంగా మిగతాది మనం కావాలనుకుని అనుకుంటాం చూడండి, దాని కొరకు మోకాలంగితే అదే గుర్తుకొస్తుంది, పిల్లల భవిష్యత్తే గుర్తుకొస్తుంది, వాళ్ళ ఎగ్జామ్సే గుర్తుకొస్తాయి, వాళ్ళ స్టడీసే గుర్తుకొస్తాయి, అన్నీ అవే గుర్తుకొస్తాయి. ఎందుకు? వాళ్ళ మీద మనకు అంత ప్రేమ ఉంది. తప్పనట్లా నేను, మరి నశించిపోయేటటువంటి మన వాళ్ళ మీద కూడా ఉండాలి కదా. సో మొదటిది, పట్టుదలను ఎప్పుడు ఏం చేయకూడదు, మనము పోనీయకూడదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20-21 చదివితే మనకు అర్థమయ్యే విషయాలు కొన్ని ఉన్నాయి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. చాలు. మొదటిది సమయమును పోనీయద్దు, రెండవది లెస్సైన జ్ఞానమును పోనీయద్దు, మూడవది దయను సత్యమును పోనీయద్దు, నాలుగవది పట్టుదలను పోనీయకూడదు, ఐదవది దేవుని వాక్యమును మన కన్నుల నుండి ఎప్పుడు దూరం చేసుకోకూడదు. దేన్ని? దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు ప్రియులారా. వాక్యము అనబడేది ప్రభువు మనతో ఉండుట. అక్కడ అంటాడు, నా కుమారుడా, నా మాటలను విని నా వాక్యములకు నీ చెవిని యొగ్గు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని ఏం చేసుకోవాలి? నువ్వు భద్రం చేసుకో. వాక్యమును పోగొట్టుకోకూడదు ప్రియులారా. వాక్యము దొరుకుతుంది అని అంటే, ఇదే భక్తుడు అంటాడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు అని అన్నాడు. కొవ్వు రుచే, మెదడు కూడా టేస్టే. అంటే మీరు కొవ్వు మెదడు అని అన్నప్పుడు మీ ఆయప్పల మెదడు తింటే అది రుచి అనుకుంటారేమో, అది కాదు. ఇప్పుడున్న పొట్లో మేకపోతే ఆ కొవ్వు, ఆ మెదడు గురించి చెప్తున్నాను. అది చేసే విధానం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, చాలా టేస్ట్, దానికన్నా రుచి అట వాక్యము. అందుకే మీరు 22 చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును. ఇంకా అలాగే చదువుకుంటూ ఎన్ని మాటలు ఉన్నాయో. వాక్యమును ఎప్పుడు పోగొట్టుకోకూడదు. వాక్యము రెండంచుల కలిగిన వాడి అయినంత ఖడ్గం అది. ఒకసారి వినేవాళ్ళను, ఒకసారి చెప్పేవాళ్ళను, ఇరువురిని ఛేదిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చాలా మటుకు ఏమనుకుంటారంటే, చెప్పే వాళ్ళకు మాత్రమే వాక్యం తగులుతుందేమో, సరే వినే వాళ్ళకు మాత్రమే తగిలేటట్టుగా చెప్తారేమో, సేవకులకు ఎప్పుడేం తగలితే ఎందుకు తగులుతుంది అని అనుకుంటారేమో. మీకు ఒక మాట చెప్తాను ప్రియులారా, సందర్భానుసారంగా. పిల్లలు తప్పటడుగులు వేసినప్పుడు, ఇతరుల పిల్లలను గద్దించేటప్పుడు, హెచ్చరించేటప్పుడు, అది సేవకుని పిల్లలే తప్పిపోయినప్పుడు తగలదండి సేవకునికి? ఏం కప్పుకుంటాడా? తప్పు ఎవరైనా తప్పే కదా. రే, ఈ దారి గుండా వెళ్ళటం వల్ల ఇట్లుంది కాబట్టే చెప్తున్నాం జాగ్రత్త అన్నప్పుడు
మా పిల్లల్నే అన్నాడు అనేదానికన్నా నిజమే కదా. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు చాలా చక్కటి విషయాలు, ఏలి కుమారుడు చెడిపోయారని రాయబడింది. అంటే చెడిపోయినప్పుడు సేవకుడు గద్దిస్తూ ఉన్నప్పుడు అదే దారి ఇతరులతో పాటు తనకు కూడా కలుగుతుంది కదా. రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం, నా హెయిర్ స్టైల్, నా వస్త్రధారణ బాగలేనప్పుడు అబ్బాయి బాగుండాలి వస్త్రధారణ అన్నప్పుడు సేవకుడు కూడా తగులుతుంది కదా. అందుకే వాక్యము ఎప్పుడు ఒకవైపే ఎంతసేపు మమ్మల్ని 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 అని అంటారు, అటువైపును కూడా చెప్పేటప్పుడు గుండెలు కోస్తాయండి. ఈ దారి గుండా మేము వెళ్ళామే, ఈ పరిస్థితుల గుండా వెళ్ళామే, వేదన కలిగిస్తుంది. అందుకే వాక్యాన్ని అది ఎలాగ గద్దించినా సరే, ఎలాగ మందలించినా సరే, దాని నుంచి మనము తొలగి పోకూడదు. నిజమైన వాక్యోపదేశము చేసేటటువంటి, అందుకే మీరు లూకా సువార్త 1వ అధ్యాయం మీరు చదివితే వాక్య సేవకులు అన్నారు, స్వస్థత సేవకులు, అద్భుతాల స్నేహ సేవకులు, మహత్కార్యాల సేవకులు, ఇవి చెప్పలే, వాక్య సేవకులు అన్నారు. వాక్య సేవకుడు ఎప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఆ వాక్యము మనకు తగిలితే అటువైపున తగిలితే అటు సరి చేసుకోవాలి, ఇటువైపున తగిలితే ఇటు సరి చేసుకోవాలి. రెండంచుల ఖడ్గం అంటే అదే. అందుకే అన్నాడు, దేవుని వాక్యమును కన్నుల ఎదుటి నుంచి పోగొట్టుకోకూడదు. ఎందుకంటే యోహాను సువార్తలో మనం చూస్తాం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం వచ్చేసరికి ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చును, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యము కఠినము నాకొద్దు అనుకుంటే ఎవరినొద్దు అనుకున్నట్లు? యేసు ప్రభునొద్దు. మీరు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 42వ వచనం నుంచి వెళ్తూ ఉన్నప్పుడు, ఇది కఠినమైన బోధ ఎవడు వింటాడు అని చెప్పి కొంతమంది శిష్యులు వెళ్ళిపోయారు. కానీ మీరు గమనించి చూడండి, వెళ్ళిపోయిన వాళ్ళకు అడ్రస్ లేదు. వెళ్ళిపోవాలని మీరు కూడా ఉన్నారా పేతురు అని అన్నారు. ఎక్కడికి వెళ్దాం ప్రభువా, నిత్యజీవ పూటలు కలిగిన వాడవు నువ్వే అన్న వాళ్ళను మనం చూస్తున్నప్పుడు భూమిని తలకిందులు చేసిన వారిలో వీళ్ళున్నారు. అందుకే వాక్యమును పోగొట్టుకోకూడదు. చాలా శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యం, దాన్ని పోగొట్టుకోకూడదు. అది ఏ రీతిగా మాట్లాడినా నే వింటా ప్రభువా అని. ఆ మధ్యకాలం, ఇప్పుడు కాదు 2012-13 ఆ సమయంలో ఒక దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు నేను గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే, పాశ్చాత్య దేశాలలో దేవుని సేవకులు వాక్యం చెప్పేటప్పుడట కూర్చున్న విశ్వాసులు కేకలు వేసి చెప్పే ఒక మాట ఏంటంటే, పాస్టర్ ప్లీజ్ లౌడ్లీ పాస్టర్ అని అరుస్తారంట వాళ్ళు. అయ్యా నువ్వు చెప్పే మాటలు ఇంకా గట్టిగా చెప్పు, లౌడ్లీ అంటే గట్టిగా చెప్పు, మా హృదయాలు పగిలి మారే అంతగా చెప్పు దైవజనుడా అని కేక వేసి అడుగుతారంట. అప్పుడు మీరు అనొచ్చు అనమాట, మన వాళ్ళు కూడా వేస్తానులే కేక, మాకొద్దు అని. అయితే దేవుని వాక్యం చెప్తుంది, వాక్యాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. వాక్యాన్ని పోగొట్టుకున్నామంటే ప్రభువును పోగొట్టుకున్నట్లే. అందుకే వాక్యాన్ని పోనీయకూడదు. దేవుడు ఒక్కసారి తలుపు తట్టి తీయలేదనుకో, సరే వాడికి ఇష్టం లేదని వెళ్ళిపోతాడు. కానీ సాతానుడు అట్లా కాదు, నువ్వు తీసే వరకు తడుతూనే ఉంటాడు. తీసిన తర్వాత నిన్ను పతనం చేసేంత వరకు నీతోనే ఉంటాడు. అందుకే అపవాది ఎప్పుడు కూడా చెడగొట్టేవాడు. అందుకే కదా గడిచిన దినాల్లో ఒక సందేశాన్ని చూసాం మనం, ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను ఏం చేస్తాడు? చెరిపేస్తాడు. ఒక్కరు చాలు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఒక్కరే చెడగొట్టినటువంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు. ఒక యెజబేలు కావచ్చు,
అలాగ మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ తల్లి అటు చాలా మంది కనిపిస్తారు స్త్రీలు. అయితే తర్వాత చరిత్రపు పుటల్లో మనం చూస్తే చెడగొట్టిన వాళ్ళు బహుఘోరమైన స్థితిలో పాడైపోయారు. అందుకొరకే చెప్తున్నాడు జార స్త్రీ తట్టు. సంసోనును గుడిలో పట్టించే ఫిలిస్తీన్లకు పట్టించి వారి దగ్గర వస్తువులు తీసుకునేంత వరకే ఢిల్లీలో కనపడుతుంది. తర్వాత ఢిల్లీలో చరిత్ర ఎక్కడ ఉండదు. కానీ పట్టుకొని వెళ్ళినా, పశ్చాత్తాప పడినా, మరణ అంచుకు వెళ్ళినా సంసోను చరిత్ర అక్కడ కనపడమే కాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలకు కూడా వచ్చాడు సంసోను. ఎట్లొచ్చాడు రబ్బా అని అంటే, సంసోను మరణానికి ముందు పశ్చాత్తాపడుతున్నాడు దేవుని దగ్గర. ఇది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నేను చేసింది తప్పే, ఇది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మళ్ళీ పోయి బయటకు తప్పు చేస్తాను కాదు, ఇంతటితో నేను కూడా ఉండను. ఇంకా ప్రభునందు ప్రియమైన వారలారా, చెడగొట్టే స్త్రీ అయినా పురుషుడైనా వారి తట్టు మన మనస్సు ఏం కాకూడదు, పోకూడదు. వారు బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర కూర్చున్నాము అని అంటే మెల్లగా ఇంజెక్ట్ చేస్తారు మన మనస్సును, డైవర్ట్ చేస్తారు మన మనస్సును. అంతే, మీరు గమనించి చూడండి. అందుకే అలాంటి దానికి మనస్సు పోనీయకూడదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మా స్తుతికి కారణభూతుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. కొన్ని మేము పోగొట్టుకున్న తర్వాత చాలా బాధపడతాం. ఆ వస్తువు ఉంటేనో, ఆ ఇల్లు ఉంటేనో, ఆ స్థలం ఉంటేనో, ఆ బంధం ఉంటేనో బాగుండేది అని. అందుకేనేమో మీరు మాతో మాట్లాడుతూ సమయమైన, జ్ఞానమైన, ఓ తండ్రి దయ అయిన, సత్యమైన, పట్టుదలైన, మా కన్నుల ఎదుట మీ వాక్యమైన, చెడు వ్యక్తుల దగ్గరికి మనస్సైన పోగొట్టుకోమాకండి, పోనీయమాకండి అని మేము పడి పతనం కాకముందే మాతో మాట్లాడారు. స్తోత్రములు తండ్రి. విన్న ఈ మాటల ప్రకారముగా మేము జాగ్రత్త వహిస్తూ మా ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం ఇచ్చేయండి. ఇప్పటికి ఏదైనా మేము పోగొట్టుకున్నట్లయితే తిరిగి అయోగ్యమైన దాన్ని సంపాదించుకోవడానికి, యాకోబు వలె మీ పాదాలు పట్టుకోవడానికి, మీ ద్వారా పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. ఈ వాక్యమైన మా ప్రియులను, నన్ను, మమ్మలను ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులను వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.